దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. రాబోయే దినాల్లో జరగబోతున్న అతి ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు దానియేలుకి తెలియచేసిన ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం. ఇది కొద్దిపాటి మాటలతో మనం ధ్యానం చేయడం కష్టమే అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ యొక్క అధ్యాయాన్ని మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటలను ఈ దానియేలు చదువుతూ ఉన్నాడు. దైవ వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటుండగా ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 2 లేఖనాలను అతను గమనించాడు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో జరిగినటువంటి విషయం ఇది. అది చదువుతుంటుండగా 2 లేఖనాలను అతను గ్రహించాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11, 12 వచనాలను, 29వ అధ్యాయము 10వ వచనాన్ని అతను గమనించాడు. అక్కడ ఏమి రాయబడిందనంటే, ఈ దేశం పాడైపోతుంది, శిథిలమవుతుంది, జనాలు బబులోను రాజుకు 70 ఏండ్లు సేవ చేయబోతున్నారని, ఈ 70 ఏండ్లు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ 2 సార్లు ప్రస్తావించడం ఇతను గమనించాడు. అతను లెక్కలు కట్టుకున్నాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అతను గమనించినప్పుడు యోధాపై బబులోను వారు మొదటిసారి దాడి చేసింది క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో. అంటే 70 సంవత్సరాలు కాలం దాదాపుగా అయిపోతుంది అని అతనికి అర్థమైపోయింది. ఇప్పుడు అతను చేసినటువంటి ఈ దైవ ధ్యానంలో అతనికి అర్థమైన విషయం ఏంటి అనంటే, ఏమి జరగబోతుందో ఈ 70 సంవత్సరాల తర్వాత అనేది అతి ప్రాముఖ్యమైనదిగా అతను ఎంచాడు. బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. రాబోయే కాలంలో జరగబోతున్నటువంటి సంభవాలను ఒక సూచనగా గమనించినట్లుగా ఈ 70 వారాలు అనేది ఉంది, 70 సంవత్సరాలు అనేది ఉంది. కనుక ఈ యొక్క వాక్య ధ్యానంలో ఇతనికి అర్థమైన విషయం ఏంటి అనంటే, సమయం అయిపోతుంది. అతను అన్నట్లుగా 70 సంవత్సరాలు ముగించబడుతుంది. కాబట్టి ఈ గ్రంథంలో జరగబోతున్న సంభవాలను గురించి అతనికి భయము, బాధ కలిగింది. అందుకే వెంటనే అతను గోనెబట్ట కట్టుకుని తల మీద బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతను దేవుని సన్నిధిలో తన మనసును నిలదొక్కున్నాడు. వాస్తవానికి మనము గమనించాలి అనంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుందనగా సంతోషించవలసిన దానికి బదులుగా ఇతను చేస్తున్న పని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. 70 ఏండ్ల కాల పరిమితి అయిపోతుందని తెలియడం దానియేలుకు హాయిగా అనిపించలేదు. అమ్మయ్య, ఇక నా పని అయిపోయింది, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి, నా ప్రార్థన మరింతగా దేవుణ్ణి స్తుతించేటట్లుగా ఉండాలి అని అతను ఆలోచన చేయలేదు. అతను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అణుకువతో పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటూ ప్రాధేయపడుతూ హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుతూ ఉన్నాడని దానియేలు ప్రార్థన ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. దానియేలు ఎంత మనస్పూర్వకంగా ఆసక్తితో దేవుణ్ణి అన్వేషించాడో మనం గమనించగలగాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను వెతకండి,
హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీరు ఆయన్ను వెతకండి, ఆయన దొరుకుతాడు మీకు అని ఆ మాట కనబడుతుంది. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12, 13 వచనాలు కనుక మనం చదివితే, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీరు నన్ను వెతకండి, హృదయపూర్వకంగా వెతికిన వారు నన్ను కనుగొంటారు అనే మాట కనబడుతుంది. అదే ప్రకారంగా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసంతో కూడుకున్న ప్రార్థన చేస్తున్నాడు. తను తల మీద ధూళి పోసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే, తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అతను అంటాడు, మేము పాపాలు చేశాం. వాస్తవానికి దానియేలు యథార్థవంతుడని, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడని బైబిల్ గ్రంథం ఎంత సుస్పష్టంగా తెలియచేసినా, దానియేలు అంటున్నాడు, మేము అంటే తనను కూడా కలుపుకొని తన పూర్వపు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ అతను అంటున్నాడు, మేము పాపాలు చేశాం, మీకు నచ్చని క్రియలు చేశాం, అక్రమం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాం, తిరుగుబాటు చేశాం, నీ ఆజ్ఞలను, న్యాయ విధులను, కట్టడాలను మేము మర్చిపోయాము అంటూ ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు అనంటే, దైవ లేఖన ప్రకారంగా జరగవలసినటువంటి ఈ 70 ఏండ్ల ముగింపులోనికి అతను వచ్చాడని తనకి అర్థమైపోయింది. అందుకే ఆ ముగింపు చాలా చాలా అవసరము అని గమనించాడు. అతను ఇంకా ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా, మా తలంపులు మేము నిన్ను గాయపరిచేటట్లుగా ఉండి ఉన్నాయి. మేము నీ పట్ల ద్రోహం చేశాము, నిన్ను చాలా బాధ పెట్టాము, మేము అనేక సార్లు అవిధేయత కలిగి ఉన్నాము అంటూ ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న స్థితిని మాట్లాడుతున్నాడు. అంటే తన పితరుల పాపములను అతను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావచ్చు, పితరుల పాపములు ఒప్పుకోవడం ఏంటి అని. బైబిల్ గ్రంథంలో చాలా మంది, నెహెమ్యా గాని ప్రార్థన చేసేటప్పుడు అతను కూడా ఇదే మాట అంటాడు, మా పితరుల పాపములను క్షమించుము అని. ఎందుకు అనంటే, పితరుల దోషం వస్తుంది, పిత్రార్జితం పొందుతాం, అంటే పితరుల వలన ఆస్తులు పొందుతాము. అట్టి విధంగానే పితరుల వలన కూడా ఇలాంటి పరిస్థితులు మాకు వచ్చాయి. వాళ్ళు చేసిన అవిధేయతే, వాళ్ళు చేసిన తిరుగుబాటే మాలో స్వభావికంగా ఉండిపోయింది. మేము మిమ్మల్ని అలాగున బాధ పెట్టాము, మమ్మల్ని మన్నించండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో మాకు నీ క్షేమమును దయచే ప్రభు అంటూ తన అపరాధములను, తన చెడు మార్గములను, తన కుటుంబాలు, తన వంశాలు, దేవునికి అవిధేయత కలిగినటువంటి పరిస్థితులు అన్నిటినీ ప్రభు పాద సన్నిధానంలో ఒప్పుకుంటున్నాడు. చాలా మంది ఒప్పుకోడు, కప్పుకుంటారు. బైబిల్ చెప్తున్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఈరోజు ఒప్పుకునే స్వభావం నీకుందా? నీ అపరాధాలు ఒప్పుకుంటున్నావా? నీ పాపపు స్థితిని ఒప్పుకుంటున్నావా? దేవునికి నచ్చని కార్యాలు చేస్తున్నవే, వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధంగా మార్చబడడానికి ఇష్టపడుతున్నావా? నీతివంతమైన బ్రతుకును బ్రతుకుతున్నావా? నీ ప్రార్థనలో పాపపు ఒప్పుగోలు ప్రార్థన ఉండాల. ఖచ్చితంగా నీ ప్రార్థన ప్రతి పర్యాయము నీ అపరాధములన్నీ ఒప్పుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు. అలాగ ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ అటువంటి కార్యాలు చేయకుండా ఉండటానికి సిద్ధపడాలి. నిజంగా పాపాన్ని విడిచిపెడితే దేవుని అనుగ్రహాన్ని పొందుతాము. మన పట్ల దేవుడు ఖచ్చితంగా శ్రద్ధను వహిస్తాడు. దేవుడు లోపం లేనివాడు గనుక ఆయన మన మీదకు ఏదైనా విపత్తు కాని, కీడు గాని రాదలిచినప్పుడు ఆయన మనం ఒప్పుకున్న విధానాన్ని బట్టి మన మీదకు శిక్ష రాకుండా తప్పకుండా తప్పిస్తాడు. యోనా గ్రంథంలో ఆ నినివే పట్టణస్థులు
దేవుని దృష్టిలో బహుఘోరమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు వారు ఒప్పుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారి మీదకి పంపిస్తానన్న కీడు కూడా పంపించలేదు. ఒక వ్యక్తి తన పాపమును ఒప్పుకున్నప్పుడు అలాగున దేవుని యొక్క సమాధానమును అత్యధికంగా పొందుకోగలగటానికై వీలు కలుగుతుంది. అందుకనే ప్రతి అపరాధములను ఎప్పటికప్పుడే ఒప్పుకొని నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. దేవుడికి అది చాలా ఇష్టమైన కార్యం. అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా గాబ్రియేలు దూత పంపించబడిందట అతని దగ్గరకు. అది సాయంకాలం నైవేద్యం అర్పించేటువంటి సమయము అని కూడా చెప్పబడుతోంది. ఉదయకాలము 6 గంటలకే నైవేద్యం అర్పించబడాలి. అది ఉదయకాలపు స్తుతి బలి. సాయంకాలపు నైవేద్య బలి 4 గంటలకు అర్పించబడాలి. ఇది ఖచ్చితంగా ఉదయము సాయంత్రము ఇశ్రాయేలీయులకు కట్టడిగా నిబంధనగా దేవుడు నియమించాడు. అలాంటి సమయంలో సాయంకాల సమయంలో దేవదూత దర్శించింది. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను వినండి. ఈ సాయంకాల సమయంలోనే దేవుడు ప్రతిరోజు ఆదాము అవ్వలను కలుసుకునేవాడు. మనకు ఆ మాట గుర్తొస్తుంది కదా, ఆయన చల్లపుట వచ్చేవాడని. ప్రతిరోజు చల్లపుటట ఆదాము అవ్వల దగ్గరికి వచ్చేవాడట, వారితో మాట్లాడేవాడు. అబ్రహాము సాయంకాలం నైవేద్యము అర్పించేటువంటి సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. 2 ఖండాల మధ్యలో వెళ్ళిన ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయంలోనే గాఢ నిద్రను కలిగి ఉన్నటువంటి అబ్రహాం, అంటే సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించవలసిన సమయాన్ని గమనించాడు అబ్రహాము కూడాను. సాయంకాల సమయంలో నైవేద్యము అర్పించే సమయంలో గాబ్రియేలు తారసపడినాడు. ఈ రోజున సాయంకాల సమయము ఎంత ప్రాముఖ్యమైనది అనంటే, దేవుని సన్నిధిలో ఒకవేళ గనక మనసు నిలిపి నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దైవిక ప్రసన్నత పొందుతావు. కొర్నేలు మధ్యాహ్నం 3 గంటలకు మేడగదెక్కాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగ 4-5 అయి ఉంటది. సరిగ్గా సాయంకాల సమయంలో దేవుని దూత పంపించబడింది ఆ టైంలో కొర్నేలుతో మాట్లాడమని. ఎంత ఆశ్చర్యం! అదే సమయంలో పేతురు గారు ఉన్నారు. పేతురు గారితో కూడా దేవుడు దూతను పంపించి మాట్లాడమంటున్నాడు. ఇది కూడా సాయంకాలపు సమయమే. ఈ సాయంకాల సమయం చాలా ప్రశాంతమైన సమయము. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే సమయము మనం వాక్యానుసారంగా గమనించగలిగినప్పుడు. కాబట్టి సాయంకాల సమయము ఒకవేళ అనుకూలమైతే ఖచ్చితంగా ప్రార్థించగలిగిన అనుభవాన్ని కలిగి ఉండండి. నేను వ్యక్తిగతంగా సాయంకాల సమయము చాలా పర్యాయాలు ప్రార్థనలో గడపటానికి ఇష్టపడతాను. అది ఎంతో ప్రశాంతత, దైవ సంబంధమైన సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అలాగున గడపడం ఎంత ధన్యకరమైన సమయం. ఆ సాయంకాల సమయంలో గాబ్రియేలు వచ్చి ఏం చెప్తున్నారంటే, నీకు మొదట కలిగినటువంటి ఆ దర్శనం ఉందే, దాని యొక్క భావాన్ని నీకు తెలుసుకునేటట్లుగా ఆయన గ్రహించే శక్తిని ఇస్తున్నాడు. అందుకనే నేను ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకోవటానికి ఆయన చెప్పిన మాటను నేను తీసుకొని వచ్చాను అని. దానియేలు మంచి వివేకము కలిగిన, బుద్ధి కలిగిన వాడు, దర్శన వివరాలను చెప్పగలిగిన వాడు. మరింతగా ఆయన గురించి చెప్పబడుతుంది. దేవుడే తనకు గ్రహించే శక్తిని ఇవ్వటానికట దేవదూతను పంపించాడట వార్తను చెప్పటానికి. అంటుంది గాబ్రియేలు దూతలాగున్న, నీవు దేవునికి బహుప్రియుడవు. నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నువ్వు విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడే నేను పంపించబడ్డాను. ఆ దర్శన భావమును నువ్వు ఈసారి గ్రహిస్తావు అని చెబుతూ ఒక విశిష్టమైన సంగతిని ఇక్కడ తెలియచేస్తుంది. అదేంటి అనంటే, ఆ గాబ్రియేలు దూత చెప్పిన మాట యుగాంతములో జరగబోతున్నటువంటి ఆ దర్శనమును గురించిన వివరాలు అని. ఇక్కడ
70 వారాలు అనే ప్రస్తావన రావడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజల గురించి, ఈ బబులోను సామ్రాజ్యంలో బానిసత్వం బ్రతుకుతున్న వారి గురించి 70 ఏండ్లు అని అంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి 70 వారాల యొక్క ప్రత్యక్షతను దానియేలుకు తెలియచేస్తున్నాడు. అంటే 70 వారాలకు ఒక భయంకరమైన అంతము రాబోతుంది. మనం ఎప్పుడున్నాం, ఎక్కడున్నాం అని అంటే, ఈ వాక్యానుసారంగా అక్కడ చెప్పబడిన మాటలకు ప్రస్తుత కాలానికి మనం చూస్తే 69వ వారంలోనికి ప్రవేశించాం మనం. ఈ 69వ వారం స్టార్ట్ అయ్యింది బైబిల్ ప్రకారంగా. ఈ 69వ వారంలో ఏం జరగబోతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు తన భక్తులను చేరడానికి, భూమి మీద ఉన్న తన భక్తులందరినీ కూడా పోగేయడానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. సిద్ధపరచబడిన వారందరినీ కూడా ఆయన మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోబోతున్నాడు. ఈ మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో 7 సంవత్సరాలు విందు జరగబోతా ఉంది. ఈ భూమి మీద శ్రమల కాలము ప్రారంభించబడబోతుంది. ఆ చివరిలో మనం ఉన్నాం. శ్రమల కాలం యొక్క ప్రారంభ దశకి మనము వచ్చేసాము. 69వ వార ప్రవేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ 70 వారం, ఈ 69వ వారంలో గడుస్తున్నాము కదా. ఇక 70వ వారం స్టార్ట్ అయిందంటే వెంటనే ప్రభు రాకడ జరిగిపోబోతుంది. అప్పుడు 70 వారంలో ఏం జరుగుతుంది? అర్ధకాలం అన్నాడు, అంటే 3.5 సంవత్సరాలు. ఈ బైబిల్ ప్రకారంగా మనం అంచనాలు వేస్తే వారం అనగా 7 సంవత్సరాలు. ఒక రోజుని ఒక సంవత్సరంతో పోల్చడం జరిగింది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అంటే 3.5 రోజులు ఏం జరగబోతుంది? శ్రమల కాలం జరగబోతుంది. ఈ శ్రమల కాలం మధ్యలో 3.5 సంవత్సరాల తర్వాత పరిశుద్ధ స్థలములో అపవిత్రమైనటువంటి ఒక భయంకరమైన నిషిద్ధమైనటువంటి జంతువు అనబడిన పందిని బలిస్తారు. నిర్దోషమైనటువంటి గొర్రెను బలిచ్చేటువంటి ఈ పరిశుద్ధ స్థలములో ఒక భయంకరమైన విధానములో పందిని, ఇశ్రాయేలులకు అసహ్యమైనటువంటి దానిని బలి ఇవ్వడం జరుగుతుంది. ఇది బలిచ్చిన తర్వాత అపవాది తన యొక్క ఉనికిని ప్రపంచానికి చాటిస్తాడు. నేనే రాజుని, నేనే దేవుణ్ణి అని వాడు ప్రకటన చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు యావత్తు ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి అప్పటికే తీసుకోవడానికి సిద్ధపడతాడు. తీసేసుకుంటాడు, పూర్తయిపోతుంది. ఇక వాడు పరిపాలన ప్రారంభిస్తాడు. 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలము జరగబోతా ఉంది. ఆ తరువాత భయంకరమైనటువంటి ఈ మహాశ్రమల కాలముకు ముగింపు జరగబోతుంది. ఈ విషయాలన్నీ కూడా దానియేలుకి గాబ్రియేలు తెలియచేసినాడు. అసలు దానియేలు కాలానికి, యేసు ప్రభు భూమి మీదకి రావటానికి, భూమి మీద వచ్చి శిలువ మరణం పొంది పునరుద్ధానం పొంది మరలా సంఘం ప్రారంభించబడి, సంఘం సిద్ధపరచబడి, మరలా సంఘం కొరకు మధ్యాకాశానికి ప్రభు రావడానికి చాలా కాలమే ఉన్నా ముగింపు కాలం అని వాళ్ళ కొరకు చెప్పబడిన మాట ఇప్పుడు ఉన్న కాలం మన కొరకు ముగింపు కాలం చెప్తున్నాడు. ఈ 70 సంవత్సరాలు ఎవరికి అంటే బబులోను సామ్రాజ్యంలో చిక్కడిపోయినటువంటి యూదుల కొరకు. మరి ఈ 70 వారాలు ఎవరి కొరకు? నేటి క్రీస్తుని అనుసరించి వెంబడిస్తున్న దైవ జనాంగం కొరకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం దానియేలులాగా ప్రార్థన చేసి పరిపూర్ణత కొరకు సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. పరిశుద్ధ పరుచుకోవలసిన వారమై ఉన్నాం. మనము దేవునికి అప్పగించుకోగలిగిన వారుగా ఉన్నాం. మన పాపములు, మన అపరాధములను ఒప్పుకొని వినయముతో, తగ్గింపు స్వభావంతో ప్రభు పాదాల దగ్గర గడపవలసిన వారముగా ఉన్నాము. భయంకరమైన పరిస్థితులకు ప్రారంభించబోతున్నటువంటి సమయము ఆసన్నం అవుతుంటుండగా మనం సిద్ధపడకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. అందుకనే ఈ చివరి వచనంలో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు.
ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచబడుతుంది. అర్ధవారములో బలి నైవేద్యము నిలిపివేయబడుతుంది. ఎందుకు నైవేద్యం నిలిపివేయబడుతుంది? అప్పటి వరకు గొర్రెలను బలిచ్చినటువంటిది అశుద్ధమైన ఈ పందిని ఎప్పుడైతే బలిచ్చారో ఇక ఆ రోజు నుంచి బలి ఆపివేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అపవాది తన కార్యాన్ని పరిపూర్ణతలోనికి తెచ్చేసుకుంటాడు. నాశనం చేయవాడు రావాలని నిర్ణయించిన ఆ నాశనం ముగించేంత వరకు ఇది జరగబోతుంది అన్నాడు. మరి ఆ నాశనమైన కాలంలో మనం ఉండకుండా ఉండాలి అని అంటే తప్పకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ప్రభు రాకడలో ఖచ్చితంగా ఎత్తబడాలి. ఇంకా బైబిల్ ప్రకారంగా ముగింపులో అనేకులు దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుందని చెప్పినట్లుగా ఈరోజు నేటి క్రైస్తవ జనాంగం అమూల్యమైన దైవ సందేశాలను పందుల ముందు వేసిన ముత్యాల్లాగా ఉంటున్న పరిస్థితులు నేను గమనిస్తున్నాను, త్రొక్కేస్తున్నారు. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళి దేవుడు అని నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పే వాళ్ళుగా ఉంటున్నారు తప్ప దైవ భయము భక్తి ఏమాత్రం అబ్బటం లేదు. ఎంత నెత్తు నోరు కొట్టుకొని రాకడ సమీపమైంది సిద్ధపడండి అని అంటే ఏమి కదలికలు లేకుండా ఉంటున్నాయి. చాలా భయము, బాధ, బెంగ కలుగుతుంది నాకు. కారణం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు దైవ వాక్య సందేశాలను విని ఇలాంటి ప్రత్యేకమైన వాక్య సందేశాలు కూడా వినిపించిన సిద్ధపడలేకపోతే విడువ బడుట బహు ఘోరము అని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ఈ మాటలు వింటున్న వారు ఎవ్వరూ కూడా విడవబడటానికి వీలు లేదు. విడవబడ్డావా ఇక నీ పరిస్థితి ఇదిగో భయంకరంగా ఉండబోతుంది, నాశనకరమైన స్థితి ఉండబోతుందని చెప్తున్నాడే. ఆ నాశనంలో ఉండిపోవలసి వస్తుంది. విడవబడుట బహుకోరం. ఎంత గుండెలు బాదుకున్నా ఏమీ ప్రయోజనము లేదు. ఆయన రాకడకు ముందే సిద్ధపడగలిగితే, ఎత్తబడగలిగితే బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటావు, పరలోకపు ఆనందాన్ని పొందుతావు. ఈ మాటలు, ఈ హెచ్చరికలు విని పరిపూర్ణమైన మారు మనసు పొంది పాపం, చెడుతనం, అపవిత్రత విడిచిపెట్టి నీతిగా బ్రతుకు. ప్రభు రాకడ కొరకు నిత్యము హృదయపూర్వకంగా కనిపెట్టుకో. ఎత్తబడతావు, ధన్యత పొందుతావు. అట్టి ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరూ ఉండాలని మనసారా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.